ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. దేశంలో బహుజన సామ్రాజ్యం స్థాపన ధ్యేయంగా తీసుకువచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఒక తాటిపై వచ్చి అంబేద్కర్ ఆలోచనకు అనుగుణంగా మాయావతి పిలుపు మేరకు బహుజన రాజ్యాన్ని స్థాపితమని చిత్తూరు జిల్లా బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు సురేంద్ర పిలుపునిచ్చారు. సార్ నేను క్లారిటీ బాగా వస్తుంది. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ పాలమనేరు అసెంబ్లీలో కొంతమందిని కొత్తగా చేర్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే బహుజన సమాజ్ పార్టీ సిస్టమ్ ప్రకారంగా బూత్ కమిటీ, సెక్టార్ కమిటీ, మండల కమిటీ, అసెంబ్లీ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ సిస్టమ్ ప్రకారంగా కొంతమంది వెళ్ళిపోయినారు, వేరే ఉద్యోగాల నుంచి వెళ్ళిపోయినారు. అయినా ఇప్పుడు మళ్ళీ కొంతమంది మనం బాధ్యత తీసుకొని కొంతమంది చేర్చి ఆ కమిటీని పూర్తి చేయాలని చెప్పేసి అనుకొని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన జిల్లా అధ్యక్షుడు సురేంద్రబాబు గారు రావడం అనేది చాలా ఆనందకరం. ఇంకా ఈ అసెంబ్లీ అధ్యక్షుడు ఈ సురేంద్ర, ఆయన మీకు ఈయన పి సురేంద్ర బాబు జిల్లా అధ్యక్షుడు. ఇంకా మాజీ అసెంబ్లీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి తర్వాత జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి మన గోవిందస్వామి అందరూ తెలుసు. శ్రీనివాసరావు గారు సీనియర్ నాయకుడు, అసెంబ్లీ కన్వీనర్గా ఉన్నారు. ఆయన జనం కోసం పనిచేస్తున్న పార్టీ, బహుజనుల కోసం పనిచేస్తున్న పార్టీ, అన్ని కులాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకే కాకుండా అన్ని కులాల్లో ఉన్న పేదలకు సపోర్ట్గా ఉన్నటువంటి పార్టీ, భారతదేశంలో సగభాగమైన స్త్రీల కోసం, స్త్రీల హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ బహుజన సమాజ్ పార్టీ. కాబట్టి మిత్రులారా, అది మేధావుల ఆలోచనతో పనిచేస్తుంది. ఏ కులానికి, ఏ మతానికి సంబంధం లేకుండా అన్ని కులాలకు, అన్ని మతాలకు న్యాయం జరగాల, సమసమాజం జరగాల అనే ఉద్దేశంతో బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తూ ఉంది. ఉక్కు మహిళ మాయావతి గారు కుటుంబాన్ని కూడా త్యజించి పార్టీని నడుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా బహుజన సమాజ్ పార్టీని ఆదరించాలని, ఏనుగు గుర్తుపై ఓటేసి గెలిపించాలని మీకు అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. మీడియా మిత్రులకు, పాలమనేరు నియోజకవర్గ కార్యవర్గ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ కూడా దీవులు. ఈరోజు పాలమనేరు నియోజకవర్గంలో నూతనంగా పార్టీలో జాయిన్ అయినటువంటి అందరూ కూడా సాధారణంగా స్వాగతం చెప్తూ, బహుజన సమాజ్ పార్టీ అనేది ఈ దేశంలో 90% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఏర్పడినటువంటి పార్టీ. ఈ పార్టీ కేవలం రాజ్యాంగాన్ని కాపాడుకొని
రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని మనకు పంచే ప్రభుత్వం. మిగతా ప్రభుత్వాలన్నీ కూడా కేవలం తాయిదాలు ప్రకటిస్తూ గొర్రెలు బర్రెలు డబ్బులతో విచ్చలవిడిగా మబ్బెట్టి జనాలందరినీ కూడా కొనుక్కొని ఆ తర్వాత వాళ్ళకి అభివృద్ధి ఏది నడుచుకోకుండా వాళ్ళ నడ్డి రేట్లు ధరలు పెంచుతూ వాళ్ళ అభివృద్ధిని నడుచుకొని ఇలా చేస్తున్నారు. బీఎస్పీ అనేది మాత్రం కేవలం రాజ్యాంగాన్ని కాపాడుకొని అందరూ సర్వజనులు అందరూ హ్యాపీగా ఉండే విధంగా కోరుకునే పార్టీ. కాబట్టి ఈ సందర్భంగా పరంజన్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అయినటువంటి మన సిద్ధయ్యమూర్తి గారు, అధ్యక్షుడైనటువంటి మన సురేంద్ర గారు, స్థానికుడు మన జిల్లా ఇన్ఛార్జ్ కుప్పం ఇన్ఛార్జ్ అయినటువంటి మన గోవింద్ గారు, వీళ్ళంతా కూడా సీనియర్లు ఇక్కడ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో పలమనేరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కృషి చేసి మన ఎమ్మెల్యే గెలిపించే దిశగా చేస్తారనేసి ఆశిస్తూ వినిపిస్తున్నా. జేబీ పార్టీ తరఫున జేబీలు బహుజన్ సమాజ్ పార్టీకి ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఇది మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఉన్న బహుజనులను ఆర్థికంగా కానీ సామాజికంగా రాజకీయంగా రోగం నుంచి రుష్టు నుంచి దరిద్రం నుంచి విముక్తి చేయాలని చెప్పేసి సుమారు 2556 సంవత్సరాల క్రితం గౌతమ్ బుద్ధుడు బహుజనహితాయ బహుజన సుఖాయ అని చెప్పేసి తన భార్య బిడ్డల మొత్తాన్ని వదిలివేసి ఈ జాతి యొక్క విముక్తి కోసము ఆ రోజు ఆయన ప్రారంభించినాడు. మరి 1984లో మాన్యశ్రీ కాంశీరామ్ గారు బుద్ధుడిని, పూలే గారిని, కబీర్ని, పెరియార్ రామస్వామి, అంబేద్కర్ అందరినీ జోడించి ఈ బహుజనహితాయ బహుజన సుఖాయ అనేదాన్ని బహుజన్ సమాజ్ పార్టీగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఏను గుర్తును, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నీలి జెండాను తీసుకొని బహుజన్ సమాజ్ పార్టీగా మార్చడం జరిగింది. ఈ బహుజన్ సమాజ్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ భారతదేశంలో పేదలకు భూమి పంచడము, ఉద్యోగం, ఉపాధి, పరిశ్రమలు కల్పించి వీళ్ళని అన్ని రంగాల్లో ఓడిపోయిన జాతులు మొత్తాన్ని కూడా టాటా పిల్లలతో సహా సమానంగా సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఈ భారతదేశంలో ఉన్న ఏకైక మార్గం ఒకటే బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే బహుజన్ సమాజ్ పార్టీ భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది. భారత రాజ్యాంగంలో అందరికీ సమానమైన ఫలసాయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచినారు. కానీ ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అది ఏ రాజకీయ పార్టీనా కావచ్చు, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, ఈ నిధులన్నీ కూడా దారి మళ్లించి వీళ్ళు నోళ్లు కొడతా ఉన్నారు. వీళ్ళని కాపాడే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో విచ్చేసిన అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాసులు గారికి, మరి కొత్తగా జాయిన్ అయిన ఉపాధ్యక్షుడిగా ఎంపికైన చంద్రకుమార్ గారికి, మురళి గారికి, రాజశేఖర్ గారికి, మరి పరశురామ్ గారికి, అసెంబ్లీ అధ్యక్షులు సురేంద్ర గారికి, మరి సీనియర్ ఇన్ఛార్జ్ సిద్ధయ్యమూర్తి గారికి, మరి జిల్లా అధ్యక్షులు సురేంద్ర గారికి, మరి ఇంతసేపు మా కోసం వేచుండి మా యొక్క కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేసిన అందరికీ కూడా పేరు పేరున జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ. నియోజకవర్గంలో ఒక నియోజకవర్గంలో వదిలిపెట్టకుండా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు పెట్టి బీఎస్పీ పార్టీ ఉన్నదని చాటి చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లాగా పుట్టాలని, ఆయన నాయకత్వం మన ఆంధ్రలో రావాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం తెలంగాణలో మన సారికి గెలిచినాడు అని చెప్పి మేమంతా భావించుకుంటాం. 47,300 చిల్లర ఓటర్లు ఒక టీ ఇవ్వకుండా, ఒక బిస్కెట్ ఇవ్వకుండా, ఒక బిర్యానీ పొట్లం ఇవ్వకుండా, ఒక మందు ఇవ్వకుండా 47,000 ఓట్ల మెజార్టీ వచ్చిందంటే, ఆయనకి గెలుపు వచ్చిందంటే, ఓట్లు వచ్చిందంటే కారణము ఎవరో తెలిసిన మన మాయావతి మేడం. మనకందరికి తెలవాలా ఈ నియోజకవర్గానికి మనకనేది ఒక పార్టీ ఉందని చెప్పి డిస్కషన్ చేయాలా. మనము ఇక నుంచి నిద్రపోయే పరిస్థితులు ఉండదు. ప్రతి విలేజ్ మన సీనన్న చెప్పినట్టు, మన గోయదన్న చెప్పినట్టు ప్రతి విలేజ్కి వస్తాం.
ప్రతి విలేజ్లో మైనార్టీలు కలుస్తాం, బీసీని కలుస్తాం, ఎస్సీని కలుస్తాం, మనకనేది ఒక పార్టీ ఉంది రండి అని చెప్పి మనము ఇక ఎక్కడ కూడా అలుపెరగకుండా ప్రతి విలేజ్కి వెళ్ళి పోరాడతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుల వారికి, మన కుప్పం నియోజకవర్గ అధ్యక్షులు మన ఇన్ఛార్జ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.